తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రానున్న 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్స్ జారీ చేసింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఈ రోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4-5 రోజుల పాటు హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రధానంగా కారణం చూసుకుంటే ఒకవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ఒక కారణం అయితే బంగాళాఖాతంలో ఏర్పడింది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు ఒక స్పీడప్ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో అన్ని జిల్లాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కూడా చిరుజల్లు పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి చాలా జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా చెదురుమదురు మాత్రమే మనకు వర్షం పడింది. ఎందుకంటే ఒకవైపు ఐఎండీ చెప్పిన ప్రకారం, వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారము భారీ వర్ష సూచన కనిపిస్తుంది. అదే రకమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈదురుగాలు చాలా వీస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా చాలా చోట్ల పడుతున్నాయి. అంటే సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఇక భారీ వర్షం ఖాయము. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ లో భారీ వర్షపాతం నమోదు కాలేదు కాబట్టి భారీగా వర్షం పడుతుంది. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వరదలు కూడా బాగానే వస్తాయన్నటువంటి సిచ్యువేషన్ మనకు వాతావరణ పరిస్థితుల్లో మారినప్పుడు కనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ అదేంటంటే భారీ వర్షానికి అయితే దారి తీయడం లేదు. అడపదడప వర్షం మాత్రమే నమోదవుతుంది. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ఈ జిల్లాలో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో మిగతా జిల్లాలో అన్నిటికంటే కూడా ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో సముద్ర మట్టానికి కూడా ఎక్కువగా మనకు గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము, అధికారులు కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో అటు దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణలో మెరుపులతో కూడినటువంటి, ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్ సిటీలో కూడా దాదాపు అన్ని డివిజన్లలో కూడా భారీగా వర్షం పడింది. ఇక ఇప్పటి వరకు ఈ వర్షాకాలం సీజన్ లో గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం కురిసినటువంటి వర్షానికి ఇప్పుడు కుట్టినటువంటి వర్షానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు 51% లోటు వర్షపాతం ఉంది. అంటే అటు మనకు పడాల్సినంత వర్షం పడలేదు. గత సీజన్ లో ఇప్పటి వరకే 98.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కనీసంత వర్షపాతం నమోదు కాలేదు. కేవలం 48.67 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కనుక చూసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. పడాల్సినటువంటి వర్షం ఈ సంవత్సరం ఎక్కువగా పడలేదు. 51% లోటు వర్షపాతం ఉంది అంటే ఇది చాలా విపత్కర పరిస్థితికి దారితీసే అంశంగా కూడా అటు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ జూన్ అయిపోతుంది మనకి. అంటే ప్రధానంగా వర్షాకాలం మొదటి నెల పూర్తిగా వస్తుంది. ఇంకా జూలై, ఆగస్టు ఇంకా 2 నెలలు వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది.
సో మొదట్లోనే వర్షాలు కురవాల్సినటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం పడట్లేదు. మే చివరి వారంలో, జూన్ మొదటి వారంలో అడపదడప చిరుజల్లులు కురిశాయి. దీంతో వ్యవసాయానికి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు రైతులు నాటారు. కానీ ప్రస్తుతానికైతే భారీ వర్షాలు పడాలి, విస్తారంగా వర్షాలు పడాలి. ఎందుకంటే ఎటు చూసినా సరే, ఇటు చెరువుల పరిస్థితి చూసినా, అటు నదుల పరిస్థితి చూసినా, అటు ప్రాజెక్టుల పరిస్థితి చూసినా, ఎక్కడ చూసినా కూడా మనకు ఎక్కువగా వర్షపాతం నమోదు కాకపోవడంతో అన్ని దాదాపు మామూలు స్థితిలోనే ఉన్నాయి. చెరువులలో కూడా చాలా మినిమం స్టోరేజ్ వాటర్ ఉంది. ప్రాజెక్ట్ లో కూడా ప్రధానంగా గోదావరి నది బేసిన్, మన కృష్ణా నది బేసిన్ రెండు కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులు. ఈ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిట్లో కూడా మినిమం వాటర్ స్టోరేజ్ ఉంది. సో ఒకటి కృష్ణా నదికి మాత్రము కర్ణాటకలో కురిసినటువంటి వర్షం వల్ల జూరాల గేట్లను లిఫ్ట్ చేయడము, తుంగభద్ర ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అక్కంచెల్లి వరద రావడము, జూరాల గేట్లను లిఫ్ట్ చేయడంతో ఆ వరద శ్రీశైలం ప్రాజెక్టులకు వస్తుంది. సో శ్రీశైలం నుంచి ఆటోమేటిక్ గా నాగార్జున సాగర్కి వెళ్తుంది. అంటే కృష్ణా నది పరుగులు పెట్టింది ఈసారి. కనుక గోదావరి నది మాత్రం పరుగులు స్టార్ట్ కాలేదు. గోదావరి నదికి మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా భారీగా వర్షాలు పడతాయని, గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రలో కూడా వర్షం లేదు. సో తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ప్రధానంగా అందాలన్నా, ప్రాజెక్టులు నిండాలన్నా తెలంగాణతో పాటు ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో, అలానే కర్ణాటకలో వర్షాలు పడాలి. సో కర్ణాటకలో వర్షాలు పడుతుంది కాబట్టి కృష్ణా నదికి వరద వస్తుంది. ఇంకా మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు గోదావరి నదికి ప్రవాహం వస్తుంది. కాబట్టి సో ఈ సిచ్యువేషన్ లో భారీ వర్ష సూచన, భారీగా వర్షపాతం నమోదు కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అటు ఐఎండీ గాని, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినట్టు భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాలు పడాలని కూడా అన్నదాతలు అయితే చాలాగా ఎదురు చూస్తున్నారు వైశాలి. రైట్. అయితే ఈ కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేసినట్టు ఇప్పుడు మీరు చెప్పినట్టు ముఖం చాటేసాయి. మరి ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలు రైతులకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయి? వైశాలి, ఎందుకంటే పాప రైతులు సిచ్యువేషన్ చాలా ఇప్పుడు అంటే చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నారు ఒకవైపు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్తున్నది సిచ్యువేషన్ కూడా వాస్తవానికి ఇప్పుడో అప్పుడో, ఉదయం కాకుండా మధ్యాహ్నం, మధ్యాహ్నం కాకుండా సాయంత్రం, సాయంత్రం కాకుండా రాత్రిపూట భారీగా వర్షపాతం నమోదవుతుందనేటువంటి ఒక ఆలోచనలో ఉంటున్నారు వాళ్ళు. అయితే వాస్తవానికి నిజానికి మన ఎక్స్పర్ట్స్ అంటే వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్పినా, వేరే ఎవరు చెప్పినప్పుడు కూడా నిజంగా అన్నదాతల రైతుల్లో ఈ వాతావరణం సంబంధించినటువంటి ఒక అవగాహన, వాళ్ళ అనుభవం చాలా ఉంటుంది. ఎందుకంటే మబ్బులను చూసి, నైట్ చుక్కలను చూసి వర్షం పడుతుందా లేదా, మబ్బులను చూసి వర్షం పడుతుందా లేదా అనేటువంటి విషయం వాళ్ళ చాలా అనుభవపూర్వకంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. చర్చ ఉదయం లేచిందంటే గ్రామాల్లో గానీ, సవడిలో గానీ, మన చెత్త దగ్గర గానీ, ఆ పొలాలకు వెళ్తున్నప్పుడు గానీ, అరే మనకి ఈ రోజు వర్షం పడుతుంది కావచ్చు, పత్తి విత్తనాలు ఇక మొలకెత్తుతాయి, వరి నాట్ల కూడా సమయం ఆసన్నం అవుతుంది, నారుమడులు ఆల్రెడీ మనం వేసుకున్నాము, ఇక భారీగా వర్షం పడితే పొలాలు కూడా దున్నుకోవచ్చు అని ప్రతిరోజు ఇట్లా ఏ రోజు వర్షం పడుతుందా, ఏ రోజు వర్షం పడుతుంది, ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి వర్షం పడుతుంది అనేటువంటి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు కావాల్సింది వర్షం. వర్షమే వాళ్ళకి ఇప్పుడు జీవనాధారం. వర్షం పడి భారీగా వరద నీరు వస్తేనే ఇప్పుడు పంటలు పండే అవకాశం చాలా ఉంది. కాబట్టి పడుతున్నటువంటి కొత్త గొప్ప వాన కొంచెం ఊరట మాత్రమే అన్నదాతలకు ఇస్తుందని చెప్పవచ్చు వైశాలి. కానీ పూర్తిగా మాత్రము వారికి ఉపయోగకరంగా ఉండట్లేదు. పూర్తిగా పంటలు పండడానికి గాని, వ్యవసాయ రంగాన్ని గాని ఉపయోగకరంగా మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్టుగా ఆ సామెత ప్రకారము కొద్ది గొప్ప మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప పూర్తిగా ఉపయోగపడడం లేదు. పూర్తిగా ఉపయోగపడాలంటే ఖచ్చితంగా భారీగా వర్షం నమోదు కావాల్సి ఉంది. ఎందుకంటే 51% లోటు వర్షపాతం ఉందంటే అది చాలా డేంజర్ విషయం వ్యవసాయ రంగానికి వచ్చేసి. సో కంప్లీట్ గా ఈ నెల అయిపోతున్న నేపథ్యంలో రాబోయే వారం 10 రోజులలో ఖచ్చితంగా భారీ వర్షాలు పడితేనే అన్నదాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ వ్యవసాయ రంగాన్ని కూడా చాలా ఆశాజనకంగా ఉండే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పొచ్చు వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాజ్ పటేల్.